ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. రెట్లు మంచిగా ఉన్నాం అండి, ఇంకా మంచిగా ఉన్నాం. రెట్లు రెసిపీ కింద కామెంట్ అయితే తీసేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్త వాయిస్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. కాస్త ఫీవర్ అయితే ఉంది. వీడియో ఎంటైర్ వరకు అయితే చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. వీడియో లైక్ చేయండి, కాస్త 10 మందికి అయితే రీచ్ అవుతుంది. ఇక మరి వీడియోని ఇంకా స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ ఫ్యాక్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే, మనం రోజు తినేటువంటి బ్రెడ్ ఏదైతే ఉందో చాలా వరకు ఈ యొక్క బ్రెడ్ అనేది రెగ్యులర్గా అంటే రెగ్యులర్ బేసిస్లో రోజు కావచ్చు, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ థింగ్లో కనుక మనం తీసుకోవడం ద్వారా, డైలీ తీసుకోవడం ద్వారా అది మైదాతో తయారవుతుంది కదా. అది మైదాతో తయారు కావడం ద్వారా మన యొక్క పేగులు ఉంటాయి చూసారా, మన యొక్క జీర్ణాశయంలో ఉన్నటువంటి పేగులు ఏవైతే ఉంటాయో అందులో ఈ యొక్క మైదా అన్నది పట్టుకోవడం, స్టిక్గా అవ్వడం అయితే జరుగుతుందంట. అదే కాకుండా మనకి అల్సర్లు, అదేవిధంగా చూసుకున్నట్లయితే జీర్ణ సమస్యలు అయితే వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. రెగ్యులర్గా తినే కంటే ఒక వారం రోజులకు ఒకసారి అలా తినడం అనేది బెటర్ అని చెప్పేసి నా ఒపీనియన్. మీరు ఏ విధంగా దీన్ని చూస్తారని చెప్పేసి లెస్మీలో కింద కామెంట్ అయితే చేసేసేయండి. ఉసిరికాయ. ఈ యొక్క ఉసిరికాయను తినడం ద్వారా మన కంటి యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు తగ్గే ఛాన్స్ అనేవి ఉంటుందంట. మనకి లైక్ కళ్ళు చాలా మెరుగ్గా కనిపించే ఛాన్స్ అనేవి ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎవరెవరైతే ఈ యొక్క ఉసిరికాయ పచ్చడి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లెస్మీలో కామెంట్ అయితే చేసేయండి. నాకైతే చాలా ఇష్టం, కానీ అందులో నిమ్మకాయ వెండితేనే చాలా సిరాకేస్తుంది. ఎందుకంటే పదం తెల్లరంగా సర్ది అవుతుంది. వేరే లెవెల్లో దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది. నిమ్మకాయ వేయకుండా ఒక ఉసిరికాయ తింటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ ఫీలే వేరు, అది ఒక ఒకరొకరు అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఎవరికి నచ్చదో వాళ్ళు కూడా కింద కామెంట్ అయితే చేసేసేయండి. మనకి అట్టి పండ్లు ఉంటాయి చూసారా, బనానాస్. ఈ యొక్క బనానాస్ తినడం ద్వారా మనకి లైక్ బీపీ ఏదైతే ఉందో, బ్లడ్ ప్రెషర్ అది ఏదైతే ఉందో అది చాలా వరకు కంట్రోల్ అవుతుందంట. అంతేకాకుండా దీని గురించి మనమైతే నెక్స్ట్ ఇంకొక వీడియోలో మనమైతే మాట్లాడుకున్నట్టు గుర్తు. అందులో దీనికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. మేబీ చూడకపోతే చూసేసేయండి. మరి ఈ యొక్క అట్టిపండ్లు తినడం ద్వారా దాంట్లో హై క్యాలరీస్, అదేవిధంగా చూసుకున్నట్లయితే కార్బన్ అయితే ఉంటుంది. దాని ద్వారా మనం చూసుకున్నట్లయితే కార్బన్ ఉంటుంది, అందులో మనకి పొటాషియం అయితే ఉంటుంది. ఆ పొటాషియం చేయబట్టి మనకి బీపీ ఏదైతే ఉందో అది కంట్రోల్లోకి వచ్చే ఛాన్స్ అనేది ఉందంట. లెట్స్ మీరు ఏదైనా ఇన్సిడెంట్ అయితే జరిగితే మాత్రం, మీకు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే బనానా తినండి, కాస్త రిలీఫ్ అయితే అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మ్యాక్సిమం రిలీఫ్ అవుతుంది, కానీ హెవీగా రిలీఫ్ అనేది కాకపోవచ్చు. మీరు రెగ్యులర్ బేసిస్లో ఈ యొక్క బనానాని తీసుకోవడం ద్వారా మీకు బీపీ అనేది కంట్రోల్లోకి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అర్థమైందా? ఈ యొక్క కొబ్బరికాయ అంటే కోకోనట్ ఉంది కదా, ఈ కోకోనట్ వాటర్ తీసుకోవడం ఎంత మంచిది అంటే మనకు అందరికీ కూడా తెలుసు. కానీ కోకోనట్ పీసెస్ ఏవైతే ఉంటాయో, కోకోనట్ అంటే లైక్ కొబ్బరి ముక్కలు ఏవైతే ఉంటాయో ఆ ముక్కలను తినడం ద్వారా మనకి చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఏంటంటే మాత్రం మనకి అలసట నుండి ఈ యొక్క కొబ్బరికాయ ముక్కలు విముక్తి కలిగిస్తాయంట. మనకి ఎప్పుడైనా కానీ అలసటగా ఉందనుకోండి, ఎనర్జీగా ఫీల్ అవుతామంట. అదే కాకుండా మన యొక్క మన బాడీ యొక్క ఈ యొక్క ఇది మనం చూసుకున్నట్లయితే అది మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ ఏదైతే ఉందో అది పెరిగే ఛాన్స్ అనేది ఉంటుందంట. మంచి పర్ఫార్మెన్స్ అనేది మీరైతే చేస్తారంట. కాసేపట్లోనే మంచిగా మీకైతే హెల్తీగా ఉన్నట్టు, ఒక విధంగా చూసుకున్నట్లయితే యాక్టివ్గా ఉన్నట్టు మనకి ఈ యొక్క కొబ్బరికాయ ముక్కలను తినడం ద్వారా మనకి చాలా వరకు హెల్ప్ అయితే చేస్తుందంట. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది మ్యాడ్ హనీ అని చెప్పేసి అంటారు. అంటే మన లైక్ పిచ్చి తేనె మన తెలుగులో కన్వర్ట్ చేసినట్లయితే. మరి ఈ యొక్క పిచ్చి తేనెని తినడం ద్వారా మీకు పైలోకానికి వెళ్ళే ఛాన్స్ అనేవి చాలా వరకు కొడుతున్నాయి. ఇది మాత్రం మనకి నేపాల్లో దొరుకుతుంది. ఇది ఎందుకు ఆ ఒక విషయాన్ని కలిగి ఉంటుందంటే మాత్రం సింపుల్గా మీరు ఒక్క స్పూన్ ఈ యొక్క మ్యాడ్ హెనీని తీసుకోవడం ద్వారా మీరైతే అన్కాన్షియస్ అంటే మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతారట. అంతేకాకుండా ఒక డబ్బాడు కానీ ఒక క్వాంటిటీలో మీరు కనుక తీసుకున్నట్లయితే మీకు పెరాలసిస్ అయితే వస్తుందంట. ఆ తర్వాత కోమాతోని డైరెక్ట్గా ఎక్కడికి పోతారో తెలుసు కదా, అక్కడికి పోతారు. అక్కడికి పోయిన తర్వాత బాజన చేసుకుంటారు. ఇక నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంట. ఎందుకంటే మాత్రం ఇది పెట్టేటటువంటి అంటే లైక్ ఈ యొక్క తుమ్మెదలు ఏవైతే ఉంటాయో, ఈ యొక్క పెట్టేటటువంటి తినేతీగలు ఏవైతే ఉంటాయో అవి ఒక ఫ్లవర్ని టచ్ చేసి వస్తాయి. అంటే లైక్ ఒక ఫ్లవర్ అంటే ఒక ఫ్లవర్ వచ్చేసి ఒక నేపాల్లోనే ఉంటుంది. ఆ ఒక ఫ్లవర్ ద్వారా ఈ యొక్క విషయం అనేది ఉంటుందంటే ఆ ఒక ఫ్లవర్లో విషయం అనేది ఉంటుంది. ఆ ఫ్లవర్ని దాంట్లో ఉన్నటువంటి మకరందాన్ని తీసుకొని ఈ యొక్క తేనె పట్టు పెట్టడం ద్వారా ఇటువంటి
చాలా రకాలైనటువంటి విషయం అయితే ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా రకాలుగా ఇది మనకి లైక్ మనం క్యాన్సర్కి క్యూర్ చేయడం కోసం ఇటువంటి తేనెలు అయితే యూస్ చేస్తూ ఉంటారని కూడా చెప్పొచ్చు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ మనందరికీ కూడా తెలిసిందే కదా, మేధావులలో మరి పెద్ద మేధావి. ఈ యొక్క మేధావి కంట చనిపోయిన తర్వాత ఎవ్వరికి తెలియకుండా, ఎవరి ఇన్ఫర్మేషన్ అంటే లైక్ ఎవరి పర్మిషన్ లేకుండా ఈయన యొక్క మెదడును 240 ముక్కలు చేశారంట. ఎవరి పర్మిషన్ లేదు. అది ఐన్స్టైన్ కూడా చెప్పాడు. ఐన్స్టైన్ ఏం చెప్తాడంటే, నా ఒక బాడీని టెస్టింగ్ పర్పస్ కిందకి వాడుకోవద్దు అని కూడా చెప్తాడు. అదేవిధంగా చూసుకున్నట్లయితే వాళ్ళ డాటర్కి పర్మిషన్ కూడా తీసుకోకుండా ఆయన యొక్క మెదడుని 240 ముక్కలు చేసి ఈ యొక్క టెస్టింగ్ చేసారంట. టెస్టింగ్ వారి లెవెల్లో అయితే జరిపారు. ఆ జరిపిన తర్వాత ఏం తెలియదంటే మాత్రం ఏం లేదు, అట్టి బొగ్గు. ఆ ఒక టెస్ట్లో తెలియదంటే ఏం లేదు, అట్టిదే. దాంట్లో ఇది ఉంటే అది ఉందని చెప్పేసి చెప్తూ ఉంటారు, కానీ అందులో ఏమీ లేదు. అది వాళ్ళు టెస్ట్ చేసి ఇది చేసి అది చేసి అదేదో అంటారు, కానీ అందులో దొరికింది ఏమీ లేదు. అది 100% చెప్తున్నా. మెదడు చూడడం ద్వారా ఇంకోటి వాళ్ళు గొప్ప అవుతారు గిప్ప అవుతారు అని చెప్పేసి ఇక్కడ కూడా చెప్పలేదు. అది రాంగ్. అది 100% చెప్తున్నా. అర్థమైందా? 1698లో అంటే లైక్ ఈ యొక్క పీరియడ్ ఆఫ్ టైంలో రష్యాలో పీటర్ వన్ అనేటువంటి రాజు ఒక వింత చట్టాన్ని అయితే తీసుకొచ్చాడు. ఆ వింత చట్టం ఏంటో తెలుసా? లైక్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గడ్డం ఉంటుంది చూసారా, మనకి బియర్డ్. ఈ యొక్క బియర్డ్ని ఎప్పుడైతే వీళ్ళైతే పెంచుకుంటారో, వితౌట్ ట్యాక్స్ కనుక పెంచుకుంటారో ఖతం ఆ ఒక బియర్డ్కి నెక్స్ట్ లెవెల్. ఇంకా ఆ యొక్క రాజులు కావచ్చు, ఎవరైతే అక్కడ ఉన్నటువంటి మనుషులు కావచ్చు, ఇతడిని పర్మిషన్, అది ట్యాక్స్ కట్టకుండా నువ్వైతే ఈ యొక్క బియర్ని పెంచుకుంటున్నావు కాబట్టి అక్కడే నడి రోడ్డు మీద అతని యొక్క గడ్డం, అతని యొక్క మీసాలు గీకేసి వెళ్ళిపోయేవారంట. మరి ఈ యొక్క వింత చట్టం ద్వారా రాజులు చాలా రకాలైనటువంటి సొమ్ము అయితే చేసుకున్నారు బై. 100% చెప్తున్నాను. ఎందుకంటే మాత్రం ఈ యొక్క ట్యాక్స్ అంటే లైక్ బియ్యం పెంచుకోవాలంటే ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ కడితే ఒక బిల్లు ఇస్తారు. ఆ బిల్లు తీసుకుపోయి అంటే లైక్ రాజులకు మీరు ఎందుకు గడ్డం పెంచుకున్నారంటే మాత్రం ఒక బిల్లు చూపెట్టారు అనుకోండి, వదిలేస్తారు. లేకపోతే బిల్లు లేకపోయింది అనుకోండి, మీ ఒక గడ్డం నిజం గీకేసి అక్కడనే మిమ్మల్ని అది షేమ్ చేసి పారిపోతారంట. ఇంకా మరి అట్లున్నాయి కదా, అప్పుడప్పుడు చేశారనమాట. ఇది 1772 వరకు అయితే కొనసాగింది. ఆ తర్వాత ఈ యొక్క రూల్ అనేది కట్ చేయడం అయితే జరిగింది. అర్థమైందా? పీటర్ వన్ అనేటువంటి రాజు గింతటి పని చేసిందనమాట. స్వేచ్ఛగా మగవాళ్ళు గడ్డం పెంచుకొని ఎగుతా లేకుంటే చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మగవాళ్ళు గడ్డం పెంచుకుంటే పైసలు కట్టాలి. వేరే లెవెల్లో ఉంది బై. ఇటువంటి చట్టాలు అయితే ఎక్కడి నుంచి పట్టుకొస్తారో నాకు అర్థం కాదు. ఈ అమ్మ డబ్బు సొమ్ము చేసుకోవడం కోసం వింత పనులన్నీ చేస్తూ ఉంటారు కదా. ఇప్పటికీ కొన్ని దేశాలు సొమ్ము వేసుకోవడం కోసం ఎన్ని రకాలైనటువంటి ప్లాన్లు వేస్తాయంటే అన్ని రకాలైనటువంటి ప్లాన్ చేస్తాయి. మీకు తెలిసినటువంటి ప్లాన్ ఏందని చెప్పేసి లెస్లో కింద కామెంట్ అయితే చేసేసేయండి. థామస్ ఆల్వా ఎడిసన్ మనందరికీ కూడా తెలుసు కదా, బల్బును కనిపెట్టిన వ్యక్తి. మరి ఒక బల్బును కనిపెట్టినటువంటి వ్యక్తి యొక్క ఆఖరి శ్వాస అంటే లైక్ ఆఖరి ఊపిరి ఏదైతే ఉందో, ఈ యొక్క ఊపిరిని ఒక టెస్ట్ ట్యూబ్లో మనకి పెట్టడం అయితే జరిగింది. ఆ ఒక టెస్ట్ ట్యూబ్ అనేది ఇప్పటికీ కూడా మనకి అమెరికాలో అయితే ఉందన్నమాట. ఒక మ్యూజియంలో దీని అయితే దాచిపెట్టడం అయితే జరిగింది. ఈ యొక్క మ్యూజియం అనేది ఎక్కడ ఉంది ఏం కదా అని చెప్పేసి మీరైతే గూగుల్లో సెర్చ్ చేసుకొని వెళ్ళండి. ఇక్కడ ఆన్లైన్లో చూసుకున్నట్లయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక ఏది వెబ్సైట్స్ అనేవి అంటే లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లొకేషన్స్ అనేది చూపిస్తుంది. మీరు కరెక్ట్ అయిన లొకేషన్ని పట్టుకొని అయితే మీరైతే వెళ్ళండి. మీరైతే ఒక టెస్ట్ ట్యూబ్ అయితే తెలుసుకోవచ్చు. ఆ ఒక ట్యూబ్లో ఆయన యొక్క ఆఖరి శ్వాసని అందులో పెట్టడం అయితే జరిగిందంట. మీరు ఒకవేళ ఈ యొక్క ఫ్యాక్ట్ని కనుక ఫస్ట్ టైం కనుక తెలుసుకున్నట్లయితే, లేదా సెకండ్ టైం తెలుసుకున్నా ఇంకోసారి తెలుసుకున్నా కానీ ఇంతవరకు చూసారంటే మా ఒక నాలెడ్జ్ అనేది వర్త్ అనిపిస్తే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో తీసుకొస్తూ ఉంటాను. ట్రెండింగ్ టాపిక్స్ కూడా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఓకేనా? మరి అయితే ఆస్ట్రిచ్ ఈ యొక్క పక్షి గురించి మనందరికీ కూడా తెలిసిందే కదా, ఇంత పెద్దగా ఉంటుంది. ఈ భూమి మీద మొట్టమొదటి పక్షి. ఇప్పుడు ఉన్నటువంటి హైట్లో ఇప్పుడున్నటువంటి కాలమాన ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఈ భూమి మీద ఉన్నటువంటి అతిపెద్ద పక్షిగా అయితే దీని అయితే చూస్తారు కదా. మరి ఆస్ట్రిచ్ పక్షి, దాని యొక్క గుడ్డు ఇంత ఉంటుంది అంత ఉంటుంది అని చెప్పేసి మనం చాలా రకాలుగా మనమైతే వినే ఉంటాం. అయితే దీని యొక్క కాళ్ళ యొక్క శక్తి ఏదైతే ఉందో, కాళ్ళు ఉంటాయి చూస్తారో, దీని యొక్క కాళ్ళు యొక్క పంచుకు
తాకితే సింహమైనా చచ్చిపోతుందంట. అంత పవర్ అయితే ఈ యొక్క ఆస్ట్రిచ్ పక్షి జనరేట్ చేయగలుగుతుందంట దాని యొక్క కాళ్ళలో, దాని యొక్క ఫుట్లో. వేరే లెవెల్ కదా. మరి ఆ దెబ్బ రుచి చూస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సింహమే చచ్చిపోతుందంటే, సింహమే డైరెక్ట్ కిల్ అవుతుందంటే మనిషి పరిస్థితికి అర్థం చేసుకోండి. వాడు ఎక్కడ పడతాడో నాకు అర్థం కాదు, ఎక్కడో ఎగిరిపోతాడు. వేరే లెవెల్లో అయితే ఉంటుందన్నమాట ఆయన ఒక పరిస్థితి. మనకి అందరినీ ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి రెండో ప్రపంచ యుద్ధంలో చాలా వింతైనటువంటి వ్యక్తి, క్రూరమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన మీసాల బాబాయ్, మనందరికీ కూడా తెలిసే హిట్లర్. మరి హిట్లర్కి ఎంతమందికి తెలుసు బాయ్ ఈ యొక్క ఫ్యాక్ట్ వచ్చేసి కింద కామెంట్ చేయాలి తప్పకుండా. హిట్లర్కి పిల్లులు అంటే భయం అంట. పిల్లి అని చూస్తే సుస్సు పోసుకుంటారంట. మరి ప్రపంచాన్నే గడగడలాంచినటువంటి హిట్లరు పిల్లికి భయపడేందో నాకు అర్థం కాలే. ఇది ఫ్యాక్ట్ నమ్మాలా వద్దా అని చెప్పేసుకుందా నాకు తెలియదు. అర్థమైందా? ఆయనకు పెంపుడు కుక్క ఉందని చెప్పేసుకుంటే మనందరికీ కూడా తెలుసు. ఆ కుక్కను చంపిన తర్వాత ఈయన సూసైడ్ చేసుకొని చనిపోయిందని కూడా తెలుసు. అట్లుంటుంది మరి కథ. పిల్లికి భయపడ్డాడు, దేశాలనే గెలిచిండు అంటే లైక్ ప్రపంచాన్నే గెలుద్దాం అనుకుని పోయిండు. మరి నువ్వేం చేస్తున్నావు? పిల్లికి భయపడవు, దేశాన్ని కూడా గెలవను అంటే లైక్ నీ యొక్క కాంపిటీషన్లో నువ్వేం పీకలేవు అంటున్నా. గెలిచి చూపించు. అర్థమైందా? గెలిచి చూపించిన తర్వాత మాట్లాడాలి, ఏదైనా మాట్లాడితే. అర్థమైందా? వీడియోకి అయితే ఇంతే. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ చేసి ఆల్ టచ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. సీ యూ ఇన్ ది షో. బై.